హలో ఎవ్రీవన్, మీ సంధ్య, అబాకస్ ట్రైనర్. ఓకే, నిన్న వీడియోలో మనం అబాకస్ అంటే ఏమిటి, అసలు దాన్ని నేర్చుకోవడం వల్ల మనకు పిల్లల్లో యూజెస్ ఏంటి అనే విషయాన్ని అయితే మనం చూసాము. ఈరోజు వీడియోలో అసలు అబాకస్ కిట్, ఈ టూల్ని ఎలా యూజ్ చేస్తారు, ఈ టూల్ గురించి నేను మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఏమంటారు, మతలబ్ పైన ఉన్న వాటిని ఏమంటారు, కింద ఉన్న వాటిని ఏమంటారు, ఈ బీడ్స్ని ఎలా యూజ్ చేస్తారు, అండ్ ఈ బీడ్స్ వాల్యూస్ ఏంటో కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇది అబాకస్ టూల్. ఏంటిది? ఇది వచ్చేసి అబాకస్ టూల్. ఇది మొత్తం కూడా దీన్ని ఏమంటారంటే ఫ్రేమ్ అంటారు. ఈ చుట్టూ ఉంది కదా, దీన్ని వచ్చేసి ఫ్రేమ్ అంటారు. ఇంకా ఈ పైన ఉన్నదాన్ని అప్పర్ బెండ్ అంటారు. ఈ పైన ఉన్నది అప్పర్ బెండ్, ఈ కింద ఉన్నవన్నీ లోవర్ బెండ్. ఓకే, ఇది వచ్చేసి రాడ్ అంటారు. ఈ బీడ్స్ ఉన్నాయి కదా కింద, దీన్ని వచ్చేసి రాడ్ అంటారు. ఇంకా ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మన యాక్చువల్ ఆన్సర్ బార్. ఇది మన ఆన్సర్ బార్. ఓకే, అండ్ ఈ పార్ట్ని లోవర్ డెక్ అంటారు, ఈ పార్ట్ని అప్పర్ డెక్ అంటారు. ఈ పైన ఉన్న పార్ట్ని అప్పర్ డెక్, కింద ఉన్న పార్ట్ని లోవర్ డెక్ అంటారు. ఇంకా ఈ మిడిల్లో ఉంది కదా డాట్, ఈ డాట్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ చేస్తాము, అండ్ రైట్ సైడ్ వచ్చేసి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్ అయితే చేస్తాము. ఓకే, మనము ఒకవేళ అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ చేయాలి అనుకుంటే మనం ఓన్లీ లెఫ్ట్ పార్ట్ యూజ్ చేస్తాం. ఈ డాట్ నుంచి ఇటు లెఫ్ట్ పార్ట్ యూజ్ చేస్తాం, అండ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ కోసము ఇటు రైట్ పార్ట్ అనేది అయితే మనము యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, బీడ్స్ అన్నీ కూడా ఫస్ట్ కిందివి కింద బార్కి టచ్ అవ్వాలి, పైనవి కూడా పైనకి టచ్ అయ్యేలాగా ఉండాలి. సో మనం దాన్ని ఇలా క్లియర్ చేసుకుంటాము. ఇలా పించ్ చేసి ఇలా క్లియర్ చేస్తే ఇవి కిందికి వచ్చేస్తాయి, అవి పైన ఉన్న బీడ్స్ పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, సో ఈ కిట్ని ఇలా పెట్టేసి ఈ డాట్ ఉంది కదా మిడిల్ డాట్, కింద ఉన్నవన్నీ 1 వాల్యూ, ఒక్కొక్క బీడ్ ఒక్కొక్క వాల్యూని సూచిస్తుంది. ఈ 1 బీడ్, ఇది ఒక బీడ్ని పైకంటే దాని వాల్యూ 1, 2, 3 అండ్ 4. ఓకే, వీటి వాల్యూ 1, 2, 3, 4 అంటే ఒక్కొక్క బీడ్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది, 1 వాల్యూ ఉంటుంది. ఈ బీడ్కి 1, 2, 3, 4. ఓకే, అండ్ పైన ఉంది కదా ఈ డాట్కి పైన ఉన్న బీడ్ వాల్యూ వచ్చేసి 5. ఇది వచ్చేసి 5 అంటే ఇది 1's ప్లేస్, 10's ప్లేస్. సో ఈ బీడ్స్ వాల్యూ వచ్చేసి, ఈ బీడ్స్ వాల్యూస్ వచ్చేసి 10 ఉంటాయి అన్నమాట. 10, 20, 30, 40 అండ్ ఈ బీడ్ వాల్యూ వచ్చేసి 50. సో ఇప్పుడు మనం ఎలా చేస్తాము అంటే 1, 2, 3, 4, 5 అండ్ మనకి 6 కావాలంటే 5 + 1 6 +2 7 +3 8 +4 and 9. ఓకే, 10 కావాలి అంటే 10, 11 కావాలి అంటే 10 + 1 11, 10 + 2 12, 10 + 3 13, 10 + 4 14, 15 కావాలంటే 10 5. సో ఆన్సర్ అనేది మనకి ఈ బీడ్స్ పైన, ఈ పైన టచ్ అయ్యేటి మన ఆన్సర్ అవుతుంది. ఈ ఆన్సర్ బీడ్కి టచ్ అయ్యేది, ఆన్సర్ బార్కి టచ్ అయ్యేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 10 బీడ్ టచ్ అవుతుంది +5 బీడ్ టచ్ అవుతుంది కాబట్టి 10 + 5 15 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, అలా వీటి వాల్యూస్ వచ్చేసి 10, 20, 30, 40 అట్లా. పైన ఉన్న బీడ్ వాల్యూ 50. ఇది వచ్చేసి హండ్రెడ్స్, 100, 200, 300, 400. దీని వాల్యూ వచ్చేసి 500. ఓకే, ఇది థౌజండ్స్, 1000, 2000, 3000, 4000. ఇది వచ్చేసి 5000. సో బీడ్స్ వాల్యూస్ అనేది అలా పెరుగుతూ వెళ్తుంది. ఇవి వచ్చేసి 1s, ఇవి వచ్చేసి 10s, 100, 1000, 10,000, 1 lakh అండ్ 10 lakh అట్లా అనమాట. ఈ పైన ఉన్నవి కూడా అంతే, 50, 5, 50, 500, 5000, 50,000, 5 lakh,
50 lakh, అలా వీటి వాల్యూ. ఓకే, ఇప్పుడు సింపుల్గా మనకి ఒక నంబర్ వచ్చేసి 523. సో ఇది వచ్చేసి 5, ఇది వచ్చేసి 50. మనకు కావాల్సింది 500. 523. ద ఆన్సర్ ఈస్ ఓకే. ఇలా అయితే మనము చేస్తూ ఉంటాము. సో ఐ హోప్ మీకైతే దీని గురించి మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.